ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయాలి అని గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చింది. ఈ విషయం వింటుంటే మన ఇండియన్ పేరెంట్స్ కూడా మనకు కూడా ఇలా అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నారు కదా. మనకు అందరికీ తెలుసు సోషల్ మీడియా యూజ్ చేసేదాని వల్ల పిల్లలు చాలా చెడిపోతున్నారు అని. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారంటే అదొకటే కాదు, ఇది సామాజిక బాధ్యత, దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి, అందుకోసమే దీన్ని బ్యాన్ చేస్తున్నాము అని మాట్లాడుతున్నాడు. ఈ చట్టము లాస్ట్ ఇయరే అప్రూవ్ చేశారనమాట. బట్ ఈ December 10th నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు. December 10th నుంచి 16 years లోపు ఉండే పిల్లలు ఆస్ట్రేలియాలో సైన్ ఇన్ చాలా సోషల్ మీడియా యాప్స్ లో వాళ్ళు సైన్ ఇన్ చేయలేరు ఎక్సెప్ట్ 2. ఒకటి వాట్సాప్, 2 Pinterest. వీటిల్లో ఎందుకు అనుమతించారు అంటే వీటిలో కంటెంట్ అయితే పుష్ చేయలేరు. అయితే వాట్సాప్ లో వీటిల్లో అయితే ఓన్లీ ఫ్యామిలీ ఇలాగా వీళ్ళు పోస్ట్ చేస్తేనే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్. ఈ 2 మాత్రం అలౌడ్, మిగతా అన్ని యాప్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇది సాధ్యమా అని చాలా మంది అనుకుంటున్నారు కదా. అంటే ఏంటి, పేరెంట్స్ ది అకౌంట్ తీసుకొని వాళ్ళు వాడేయచ్చు అది ఇదిని ఫస్ట్ వచ్చే క్వశ్చన్ మనకు అదే. అందుకోసమే వాళ్ళు ఏమంటున్నారంటే టెక్నాలజీని వాడండి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఏఐని యూస్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియా వాచ్ చేసేటప్పుడు ఫేస్ రికగ్నిషన్ ఉంటుంది కదా, ఆ రికగ్నిషన్తో ఆ యాప్స్ని యూస్ చేసి వీళ్ళు 16 years లోపల కాదా అని చూసి దాన్ని బట్టి వాళ్ళని బ్లాక్ చేయండి అని మాట్లాడుతున్నారు. నేను ఈ వీడియో చేస్తుంటే మా డాక్టర్ ఏమంటుంది, నేను మమ్మీ ముందర పెట్టేసి ఉంటాను, మమ్మీ ఫేస్ చూపిస్తాను, నేను సైడ్ చూసుకుంటుంటాను అని మాట్లాడుతున్నాడు. దానికోసమే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇది పేరెంట్స్ లేకుంటే పిల్లల బాధ్యత కాదు, ఇది అప్లికేషన్ ఓనర్స్ బాధ్యత. ఏమన్నా ఇష్యూ ఉందంటే మేము మిమ్మల్ని పట్టుకుంటాము, వాళ్ళని కాదు అని మాట్లాడుతున్నారు. ఈ రూల్ కన్నా అమలు కాకుంటే, అంటే ఎవరైనా ప్లాట్ఫామ్ ఓనర్స్ గన దీన్ని అమలు చేయకుండా పిల్లలు అలానే యూజ్ చేస్తుంటే కనుక్కుంటే, అంటే ప్రభుత్వం దీని కన్నా కనుక్కుంటే వాళ్ళు $49.5 ఆస్ట్రేలియన్ మిలియన్ కట్టాలి అని మాట్లాడుతున్నారు. మళ్ళా ఇంకొకటి ఏంటంటే నేను ఈ వీడియో చేసేటప్పుడు మా డాక్టర్ ఏం మాట్లాడుతుంది అంటే వాళ్ళ థింకింగ్ చూడండి, ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి డబ్బులు కావాలి, పిల్లల సరదా కాదు, ఈ లెక్కని మాట్లాడుతున్నారు. ఇది డబ్బులు కాదు, వాళ్ళని నిజంగా రెస్ట్రిక్ట్ చేయాలి అంటే ఈ టైప్ ఆఫ్ పెనాల్టీలు వేయకుంటే కుదరదు అని వాళ్ళ ఉద్దేశం. అసలు ఈ బిల్లు తేవడానికి ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే హార్మ్ఫుల్ కంటెంట్ పిల్లలకి ఎక్స్పోజ్ అవుతుంది, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, అది కాకుండా బుల్లింగ్ ఎక్కువ అయిపోయింది, గేమింగ్ ఎక్కువ, ఈవెన్ ఆ ఏజ్ నుంచి కూడా వాళ్ళు యూస్ చేస్తున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే ఇది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి అని వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మన ఇండియాలో కూడా ఈ విధంగా కానీ అప్లై చేయగలిగితే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, చాలా వరకు పిల్లలు బాగుపడతారు. బట్ లాస్ట్లో ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ ఏంటి అంటే కొన్ని యాప్స్, అంటే వాళ్ళు ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ యాప్స్ కూడా ఫేషియల్ రికగ్నిషన్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే చిన్న పిల్లల్ని పెద్దదిగా, పెద్ద పిల్లల్ని చిన్నదిగా కనపడుతుంటాయి. అంటే యాక్యురేట్ టెక్నాలజీ లేదు. అలా ఉండేటప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఐడి కార్డ్స్ అవి ఇవి చూపించాలి అని అంటున్నారు. సో బట్ ఇది రియల్గా ప్రాక్టికల్గా ఎలా అమలు అవుతుందో ఇంట్రెస్టింగ్గా ఉంది.